అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఆయన వ్యవహార శైలి పూర్తిగా మారిపోయింది. పన్నుల విషయంలో వింతగా ప్రవర్తిస్తున్నారు. తాను ఫస్ట్ టైం అమెరికా ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు భారత్తో సత్సంబంధాలనే కొనసాగించారు. రెండవసారి ఆ పీఠాన్ని అధిరోహించాకే ఇష్టం వచ్చినట్లు పిచ్చి పట్టినట్లుగా బిహేవ్ చేస్తున్నారు. అంతర్జాతీయంగా నెలకొన్న పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకునేందుకు పలు దేశాలపై పిచ్చి పిచ్చి టారిఫ్లు విధిస్తున్నారు. అమెరికాకు అనుకూలంగా ఉంటే ఒకలా లేకపోతే మరోలా అన్నట్లు వ్యవహరిస్తున్నారు ట్రంప్. దౌత్యపరంగానూ తనకు ఏది మిత్రదేశం ఏది శత్రుదేశం అన్నది కూడా ఆలోచించకుండా తుగ్లక్ నిర్ణయాలు తీసుకుంటున్నారు. దీంతో మిత్రదేశాలు కూడా అమెరికాకు దూరం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇకపోతే ప్రతి దేశానికి ఇంకో దేశంతో దౌత్యపరమైన సంబంధాలు ఉంటాయి. ఈ విషయం ట్రంప్కు తెలియనిది కాదు. రష్యాతో భారత్కు ఎప్పటి నుంచో స్నేహబంధం ఉంది. ఇరు దేశాల మధ్య పలు ఎగుమతులు దిగుమతులు ఉన్నాయి. చమురు కొనుగోళ్ల విషయంలో భారత్ రష్యాపై ఎక్కువగా ఆధారపడింది. రష్యా మనకెప్పుడూ మిత్రదేశమే. అయినప్పటికీ ట్రంప్ మాత్రం రష్యాతో భారత్ స్నేహాన్ని మరీ ముఖ్యంగా చమురు కొనుగోళ్లను తట్టుకోలేకపోతున్నారు. అందులో భాగంగానే మన దేశంపై అధిక సుంకాలు వడ్డిస్తున్నారు. 50% టారిఫ్ విధించడం అంటే మామూలు విషయం కాదు. అయితే భారత్ పై ట్రంప్ విధించే సుంకాలను మన ప్రధాని నరేంద్ర మోదీ వ్యూహాత్మకంగానే సమాధానం చెబుతున్నారు. మనం ఏం చేస్తే అమెరికాకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవుతుందో అదే చేస్తున్నారు. మరోవైపు అమెరికా తీరును అన్ని దేశాలు నిశితంగా గమనిస్తున్నాయి. అగ్రరాజ్యం బెదిరింపులకు ఏ దేశం కూడా భయపడడం లేదు. అన్ని యుద్ధాలను తానే ఆపుతున్నట్లు బిల్డప్ ఇచ్చుకుంటున్న ట్రంప్ కు ధీటైన సమాధానాలే ఇస్తున్నాయి పలు దేశాలు. మరోవైపు ట్రంప్ వ్యవహార శైలిని అమెరికాలోని పలువురు తప్పుపడుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ తన దుందుకుడు చర్యలతో మిత్ర దేశాలను కూడా అనవసరంగా దూరం చేసుకుంటున్నారని, ట్రంప్ ఇలానే ప్రవర్తిస్తే అమెరికా బాగా నష్టపోతుందని వారు అభిప్రాయపడుతున్నారు. భారత్ ను గనక ట్రంప్ దూరం చేసుకుంటే తన గొయ్యి తానే తవ్వుకున్నట్లు అవుతుందని అమెరికా వాసులే హెచ్చరిస్తున్నారు. కాకపోతే వీటన్నిటినీ పెడచెవిన పెట్టడమే కదా ట్రంప్ కు తెలిసిన విద్య. ఇక రష్యా చమురు కొనుగోలు అంశంపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్ పై విధించిన సుంకాల విషయంలో తర్వాత పరిష్కారం చేసుకోవాలని సూచించారు. అమెరికా మాజీ రాయబారి నికీ హేలీ వైట్ హౌస్ తో భారత్ కలిసి పనిచేయాలని ఆమె సూచించారు. ఇది ఎంత త్వరగా జరిగితే అంత మంచిదని నికీ హేలీ పేర్కొన్నారు. ప్రపంచంలోని రెండు అతిపెద్ద ప్రజాస్వామ్య శక్తుల మధ్య దశాబ్దాల నాటి స్నేహం, నమ్మకం అనేది ప్రస్తుత వ్యత్యాసాలను దాటి ముందుకు సాగడానికి బలమైన పునాది కావాలనేది నికీ హేలీ తన సోషల్ మీడియా పోస్ట్లో రాసుకొచ్చారు. రష్యా చమురుపై ట్రంప్ అభిప్రాయాన్ని భారతదేశం తీవ్రంగా పరిగణించాలని సూచించారు. వాణిజ్య వివాదాలు, రష్యా నుంచి చమురు దిగుమతులు వంటి అంశాలపై కఠినమైన చర్యలు అవసరమన్నారు. కానీ ఉమ్మడి లక్ష్యాలు చాలా ముఖ్యమైనవని హేలీ స్పష్టం చేశారు. చైనాను ఎదుర్కోవటానికి అమెరికాకు భారతదేశం లాంటి స్నేహితుడు అవసరం ఉందని తెలిపారు. భారతదేశం అమెరికా సంబంధాలు సున్నితమైన దశలో ఉన్నాయని హెచ్చరించారు. రష్యా చమురు సుంకాల వివాదం రెండు దేశాల మధ్య సంబంధాలలో శాశ్వతంగా విభేదాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు ఆమె. చైనా ఆర్థిక విస్తరణ తర్వాత భారతదేశ పెరుగుదల అతిపెద్ద భౌగోళిక రాజకీయ అభివృద్ధి అని హేలీ అన్నారు. ఇండియా బలంగా మారుతున్న కొద్దీ చైనా ఆశయాలు బలహీనపడతాయని చెప్పారు. ట్రంప్ ప్రధాని మోడీ మధ్య ప్రత్యక్ష సంభాషణ జరగాలని, సకాలంలో చర్యలు తీసుకోకపోతే బీజింగ్ ఈ చీలికను సద్వినియోగం చేసుకుంటుందన్నారు హేలీ. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కామెంట్స్ ను సీరియస్ గా తీసుకోవాలని భారత్ కు సూచించారు నికీ హేలీ. రెండు పెద్ద దేశాల మధ్య సంబంధాలు బలోపేతం కావాలే కానీ విచ్ఛిన్నం అవ్వడం ఎంత మాత్రం మంచిది కాదని పేర్కొన్నారు. ఇటు రష్యా నుంచి చమురు కొనుగోలు విషయంపై భారత్ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు. కాకపోతే ఇక్కడ అమెరికాకు అర్థం కావలసిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే ట్రంప్ బిహేవియర్ బాగుంటేనే భారత్ ఏమైనా ఆలోచిస్తుంది. అంతేకాని ఇష్టం వచ్చినట్లు ప్రవర్తిస్తా అంటే మాత్రం భారత్ తనదైన శైలిలోనే ప్రతిస్పందిస్తుంది.